హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ నేత్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర హోమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే మీకు ఒక కొత్త ప్లేస్ని అయితే పరిచయం చేయబోతున్నాను. ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ. సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారు కదా స్కూల్స్కి అంతా. సంక్రాంతి హాలిడేస్లో మా అబ్బాయిని ఇంటికి తీసుకొద్దామనేసి వాళ్ళ స్కూల్ వెళ్ళాము. అక్కడైతే ఇలా ఆర్ట్ గ్యాలరీని ఎగ్జిబిట్ చేశారనమాట. స్టూడెంట్స్ అందరూ వేసినటువంటి ఆర్ట్స్ ఇవి చాలా చక్కగా ఉన్నాయి. అంటే మనం కూడా ఇంట్లో మన పిల్లల దగ్గర వేయిస్తూ ఉంటాము ఆర్ట్స్. అవి ఇండివిజువల్గా చూస్తూ ఉంటాం, కానీ అన్నీ కలిపి ఇలా ఒక్కచోట చూడడం అనేది చాలా చాలా బాగుంది. ఇవన్నీ చూడండి, అసలు ఇవన్నీ చూస్తుంటే పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా అని కూడా అనిపిస్తుంది. ఒక్కో పిక్చర్ చూస్తుంటే అసలు ఇంకా ఒరిజినల్ అని అనిపిస్తుంది అనమాట. ఒరిజినల్లోనేమో అది అనేసి అంత ఇదిగా వేశారు. చూడడానికి అంత బాగున్నాయి. ఇంకా ఇవన్నీ స్టూడెంట్స్ వేసినవన్నీ ఒక పార్ట్ అయితే, ఇక్కడ వాళ్ళ టీచర్ ఉంటారు కదా, మాస్టర్ గారు, వాళ్ళు ఆ సార్ వేసినటువంటివి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, సార్ పేరు వచ్చేసి బాలాజీ సారు. అసలు ఇటువంటి సారు ఆ స్కూల్లో వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మాస్టర్గా లభించడం ఆ స్టూడెంట్స్ అదృష్టం అనుకోవాలి. అంత బాగున్నాయి సార్ పెయింటింగ్స్ చూస్తుంటే. పిల్లలు కూడా చూశారు కదా, స్టూడెంట్స్ కూడా కానీలేండి, ఏం సార్కి తీసుకోరు అన్నట్టుగా ఉన్నారు. పిల్లలు కూడా చాలా బాగా ఆర్ట్ వేశారు. ఇవైతే అసలు ఇంకా చూడండి, మన ఫొటోస్ ఇస్తే కూడా వెంటనే డ్రా చేసేస్తారనమాట. అంత టాలెంటెడ్ టీచర్ అనమాట తనైతే. చాలా అసలు మనకైతే ఒక్కొక్క పిక్చర్ చూస్తుంటే ఇది పెయింటింగా లేదా ఫోటోనా అని అన్నంత డౌట్ వచ్చేస్తుంది అనమాట. అంత బాగున్నాయి చూడడానికైతే. సార్ గారికి అయితే ఒక స్టూడియో కూడా ఉందని, ఆ స్టూడియో నేమ్ వచ్చేసింది అయితే బాలు ఆర్ట్స్ స్టూడియో. మనం ఏవైనా ఫొటోస్ ఇచ్చినా కానీ మనమే లేదా మనం ఏదైనా పెయింటింగ్స్ పలానా పిక్చర్ పెయింటింగ్ డ్రా చేయమన్నా కానీ చేసిస్తారు. ఈ పెయింటింగ్స్ కూడా మనకి ఏవైనా నచ్చితే మనం పర్చేస్ చేసుకోవచ్చు, లేదా మనకి ఏదైనా సపరేట్గా కావాలి అనుకుంటే కూడా మనం ఏదైనా చెప్పినా డ్రా చేసిస్తారు, లేదా మనవే కావాలనుకుంటే కూడా మన ఫొటోస్ ఇస్తే కూడా డ్రా చేసిస్తారనమాట. అప్పటికప్పుడే కూడా పెయింటింగ్ వేసిస్తారు. మీకు ఎవరికైనా కావాలి ఆ విధంగా పెయింటింగ్స్ అనుకుంటే కూడా నేను సార్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కాల్ చేసి సార్తో డైరెక్ట్గా అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అయితే SUPW వర్క్స్ అండి, పిల్లలు చేసినవి, స్టూడెంట్స్వి. అసలు ఇంకా ఇవి చూడండి, పిల్లలందరూ లంచ్ బ్రేక్ ఆఫ్టర్ ఇలా విజిట్ చేయించారనమాట గ్యాలరీలోనికి. ఎంతమంది పిల్లలు వచ్చారు అందరూ చూడడానికైతే. ఇవన్నీ కూడా SUPW వర్క్స్ అని చెప్పాను కదా. అసలు ఇంకా అంటే వీళ్ళు ఏమి అమౌంట్ పెట్టి కొన్నవైతే కాదు. మనకందరికీ తెలిసిందే కదా, మనం చిన్నప్పుడు కూడా ఈ విధంగా SUPW అన్నీ చేసింటాము. వేస్టేజ్తోనే కదా చేస్తాము. వేస్టేజ్ అంటే స్టూడెంట్స్ క్లాస్ వర్క్లో యూజ్ చేస్తారు చూడండి, పెన్సిల్ వేస్టేజ్ కానివ్వండి. అదే గర్ల్స్ అయితే బ్యాంగిల్స్ పాడైపోయి ఉంటాయి కదా, వాటితో అంతా అవన్నీ వేస్ట్ చేయకోకుండా చూడండి చక్కగా బ్యాంగిల్స్తో అయితే ఇంకా అమ్మాయి టాలెంట్ అయితే ఉంటుంది. అసలు ఇంకా చూడండి ఎంత చక్కగా కలర్స్ పేపర్స్ కానివ్వండి, బర్డ్స్, మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో బ్యాంగిల్స్ అయితే మరీ ఎక్కువ చేశారు. ఇంకా ఇవి మనం చూసుకుంటాం చూడండి, మిర్రర్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో అసలు ఇవన్నీ కూడా ఒక్కచోటగా SUPW వర్క్స్ ఒక్కచోటగా చూస్తుంటే చాలా పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా, ఇంత బాగా చేస్తారా అని అయితే అనిపించింది. నిజంగా వాళ్ళకి ఇలాంటి టీచర్ దొరకడం చాలా లక్కీ, వాళ్ళ లక్కే అనిపించింది నాకైతే. ఇలాంటి టాలెంట్ ఉన్న టీచర్స్ని మనం ప్రోత్సహించడం మన వంతుగా భావించి ఈ వీడియో ద్వారా అయితే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గాన ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టీచర్స్ని ప్రోత్సహించడంలో తప్పేం లేదు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాలాజీ సార్ అని చెప్పాను కదా, తనేనండి బాలాజీ సార్ అంటే. మా అబ్బాయితో అయితే ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నారు.
మా అబ్బాయికి చాలా ఫేవరెట్ సార్ అంటే. ఇంకా మళ్ళీ మనం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీట్ అవుదాం. అంతవరకు బాయ్.